ఈరోజు మన రెసిపీ వచ్చేసి కీమా కర్రీ. అంటే కర్రీలా కాదు, దగ్గరగా ఫ్రైలాగా చేస్తాను. చూడండి. వెల్కమ్ టు చిట్టమ్మ వంటలో. నేను అనుపమ, మీరు చూస్తున్నారు ఈరోజు ఛానల్లో కీమా కర్రీ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1/2 kg కీమా, చిన్నవైతే 2, పెద్దదైతే 1 ఆనియన్, ఒక 5 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, 1 టమాటా, రెగ్యులర్గా వేసే ఉప్పు, కారం, పసుపు, నెక్స్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు వాటికి కావాల్సినవన్నీ చూశారు కదా, చెప్పాను కదా. కీమా మట్టికి నీట్గా సాల్ట్ వాటర్లో వేసి కాసేపు ఒక 5 minutes అట్లా ఉంచి నీట్గా కడిగేసి పెట్టుకున్నాను. ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాను. జస్ట్ గ్యాస్ ఆన్ చేసుకుందాం. కళాయి పెట్టుకున్నాను. ఇది హీట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. కర్రీలాగా చేసుకునేటప్పుడు మనం కొబ్బరి కూడా వేసుకుంటే బాగుంటుంది. కర్రీ చేసే విధానం ఇంకోసారి చూపిస్తాను. ఇది కొంచెం సింపుల్గా అయిపోయేటట్టు కీమా ఇగురులాగా చేస్తున్నాను. దానికి సింపుల్గా మనం రెగ్యులర్ చేసుకునే ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. పెద్ద ప్రాసెస్ ఏం లేదు. ఎంత బర్డెన్గా ఉండాల్సిన అవసరం లేదు. ఈజీగా సింపుల్గా అయిపోతుంది. ఎవరైనా చేసుకోవచ్చు. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మన కీమా ఇగురిని ఆయిల్ పోసుకుందాం. నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ పడుతుంది. ఆయిల్ హీట్ అయింది కదా. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. కొంచెం వేయగాక వెయిట్ చేద్దాం. ఇప్పుడు చక్కగా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఈ టైంలో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేద్దాం. ఈ నాన్ వెజ్ అట్లా కొంచెం స్పెషల్ కర్రీస్ వండుకునేటప్పుడు మనం అప్పుడప్పుడు అల్లం పేస్ట్ పట్టుకొని అప్పుడప్పుడు పట్టుకొని వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేద్దాం. 1/2 kg కదా, 2 టేబుల్ స్పూన్స్ పడుతుంది. ఇది కొంచెం ఫ్రై అవనిద్దాం దీంట్లో. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేగిపోయింది. ఇప్పుడు వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకుని వేసేసుకోవాలి. కీమా వేసిన తర్వాత పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం పసుపు, సాల్ట్, ఇది కీమాకి ఎక్కువ సాల్ట్ పట్టదు, చూసి వేసుకోవాలి. రెగ్యులర్ కూరకి వేసినట్టు వేసామంటే కష్టం అయిపోతుంది. ఇప్పుడు మనం పసుపు, సాల్ట్ వేసాము. ఇప్పుడు దీన్ని మంచిగా తిప్పేసుకొని మొత్తం కలిపేసి నీట్గా దీంట్లో వచ్చే నీటి వాటర్ అంతా ఇంకిపోయింది. అప్పుడు దాకా మనం దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం చూద్దాము. చూసారు కదా, ఇప్పుడు చక్కగా
దాంట్లో ఉన్న నీచు వాటర్ అంతా ఇంకిపోయి చక్కగా ఆయిల్ చేస్తుంది. ఈ గ్యాస్ కొంచెం మనం సిమ్లా చేసుకొని ఒక టమాటా వేసేద్దాం. టమాటా వేసి కారం వేద్దాం. ఇప్పుడు చూద్దాం మనం టమాటా వేసే తర్వాత చక్కగా కోసం తిప్పేసుకుందాం. కొంచెం టమాటా మెత్తగా అవ్వాలి. కాసేపు సిమ్లోనే ఉంచుదాం. చక్కగా టమాటా అంతా మగ్గిపోయింది. ఉప్పు కారం చక్కగా ఇప్పుడు కీమాకు అంతా పడుతుంది ఇలా చేసుకుంటే. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా ఇట్లా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఉడకటానికి ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం. మటన్ కాబట్టి కొంచెం ఉడకడానికి టైం తీసుకుంటుంది. కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది. చాలా సింపుల్గా ఒక 10 minutesలో మనం కర్రీ కానీ రెడీ అయిపోతుంది. కానీ కుక్కర్ కంటే మనం ఇలా వండుకుంటేనే మటన్ అయినా కీమా అయినా టేస్ట్ బాగుంటుంది. అందుకని నేను ఇలా ట్రై చేస్తున్నాను. కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది ఉడకటానికి. ఇప్పుడు మనం గ్లాస్ వాటర్ పోసాం కదా, ఇది చక్కగా ఉడికిపోయి దగ్గరికి వచ్చేదాకా వెయిట్ చేద్దాం. ఇప్పుడు చూద్దాం ఒకసారి. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఆయిల్ అంతా మంచి ఉడికిపోయింది. ఆయిల్ బాగా చేసింది. ఇప్పుడు తిప్పుకొని దీంట్లో ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, గరం మసాలా వేసుకుందాం. స్పూన్ అంతా ధనియాల పొడి, కొంచెం గరం మసాలా. ఇప్పుడు ఇదంతా తిప్పేసుకొని కొంచెం ఇంకా దగ్గరికి వచ్చేలాగా వదిలేద్దాం. ఒక 5 minutes తర్వాత చూద్దాం. ఇప్పుడు చూద్దాము. గరం మసాలా, ధనియాల పొడి అన్నీ వేసేసాం కదా. ఇప్పుడు చక్కగా ఉడికిపోయింది. ఆయిల్ మంచిగా వచ్చేసింది. ఈ టైంలో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వేసాం కదా, ఒక 2 minutes అట్లా ఉంచి గ్యాస్ ఆఫ్ చేసాం. ఇప్పుడు చూద్దాము. కొత్తిమీర వేసాం కదా, చూసారు కదా ఎట్లా ఉందో. చూస్తుంటేనే మీకు నోట్లో నుంచి లాలాజలం వస్తుందా. సూపర్ కర్రీ. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. పర్ఫెక్ట్గా అయిపోయింది. ఆయిల్ కూడా తేలుకుంది. ఒక్కసారి తిప్పి చూపిస్తాను చూడండి. చక్కగా అయిపోయింది దగ్గరికి. వాటంతా మంచిగా ఇంకిపోయేదాకా చేసుకోవచ్చు. ఇంకా కావాలంటే ఇంకా దగ్గర పెట్టేసుకోవచ్చు. ఫ్రైలా చేసుకోవచ్చు. ఇప్పుడు రెడీ అయిపోయింది. వేడి అన్నం, వేడి కీమా కర్రీ. కొంచెం ఫస్ట్ అన్నం తీయటం అలవాటు. అన్నం కూర మా కోసం అక్కడ పిలుస్తూ ఉంటాయి. ఇప్పుడు టేస్ట్ చేస్తున్నారు మా హస్బెండ్. రోజు ఇంకో పెద్ద బాధ అనమాట. వేడి అన్నం కూర వేసి తినమంటే కాలిపోతా. ఏం వేయలేదు. చూసే కదా సింపుల్గా కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, ధనియాలు, గరం మసాలా. చూసారు. మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. థ్యాంక్ యూ.
చూసారు కదా మన కీమా కర్రీ. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, వండుకొని కామెంట్లో ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చీతమ్మ వంటలు.